Hi students, MLT first year microbiology and pathology subject. In that today we discuss about the chemical method of sterilization. Chemical method of sterilization. రసాయనిక పద్ధతిలో సూక్ష్మజీవరాహిత్యం చేయుట. రసాయనిక పద్ధతిలో సూక్ష్మజీవులను తొలగించుట. దాన్ని కెమికల్ మెథడ్ ఆఫ్ స్టెరిలైజేషన్ అంట. స్టెరిలైజేషన్ మీన్స్ removal or complete elimination or killing of the microorganisms from given object is known as sterilization. అంటే తీసుకున్న వస్తువు పైన పదార్థం లేదా పరికరాల పైన ఉన్న సూక్ష్మజీవులను తొలగించే పద్ధతులనే స్టెరిలైజేషన్ అంటాం. ఈ స్టెరిలైజేషన్ పద్ధతులు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఫిజికల్ మెథడ్, కెమికల్ మెథడ్. ఫిజికల్ మెథడ్ అండ్ కెమికల్ మెథడ్. భౌతిక పద్ధతులు మరియు రసాయనిక పద్ధతులు. భౌతిక పద్ధతుల ద్వారా స్టెరిలైజేషన్ అనేది హీట్, రేడియేషన్ అండ్ ఫిల్ట్రేషన్. అది మనకు కంప్లీట్ అయిపోయింది. ఫిజికల్ మెథడ్ ఆఫ్ స్టెరిలైజేషన్ బై హీట్, ఫిల్ట్రేషన్ అండ్ రేడియేషన్. అంటే అందులో ఆటోక్లేవ్, హాట్ ఎయిర్ ఓవెన్ అనేవి వస్తుంటాయి. ఈ నెక్స్ట్ మెథడ్ ఏంటిది? కెమికల్ మెథడ్. రసాయనిక పద్ధతుల ద్వారా స్టెరిలైజేషన్ చేయడము. అంటే రసాయనాలను ఉపయోగించి, వివిధ రకాలైన రసాయనాలను ఉపయోగించి హాస్పిటల్లో ఉపయోగించే పరికరాలు, నెక్స్ట్ ఈ రసాయనిక పదార్థాలు, రసాయనిక ద్రావణాలు దేనికోసం ఉపయోగిస్తాం అంటే ఫ్లోర్ క్లీనింగ్ కోసం, హౌస్ హోల్డ్ పర్పస్లో హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ క్లీన్ చేయడానికి వివిధ రకాలైన రసాయనాలను ఉపయోగిస్తారు. అవేంటివి అనేవి తెలుసుకుందాం. Today topic is chemical method of sterilization. A variety of chemical agents are used as antiseptics and disinfectants. A variety of chemicals used as a antiseptic and disinfectants. మీన్స్ సెప్టిక్ కాకుండా ఉండడం కోసం, ఇన్ఫెక్షన్లు స్ప్రెడ్ కాకుండా ఉండడం కోసం ఈ రసాయనాలు అనేవి ఉపయోగిస్తూ ఉంటారు. అవేంటివి? ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్, ఫీనాల్స్, halogens, dyes and gaseous agents, fumigants. Alcohols, aldehydes, phenols, halogens, dyes and gases. These are the different chemical agents used as antiseptic and disinfectants. The first one is alcohol. In that ethyl alcohol and isopropyl alcohol are widely used. Ethyl alcohol and isopropyl alcohol. These effective on the bacterial proteins. They are denaturing the bacterial proteins. అంటే బ్యాక్టీరియాలో ఉన్న ప్రోటీన్ల పైన ఎఫెక్టివ్గా ఉండి ఆ ప్రోటీన్లని డినాచురేషన్ చేస్తుంది. ఆ విధంగా బ్యాక్టీరియాలను చంపుతుంది. దాన్ని ఏమంటాం? మోడ్ ఆఫ్ యాక్షన్ అంటాం. ఆల్కహాల్స్ యాక్ట్ ఆన్ ద బ్యాక్టీరియల్ ప్రోటీన్స్ అండ్ కిల్ దెమ్. And these alcohols are used as antiseptics. These are used as antiseptics and they used it percentage 60 to 70% in water. 60 to 70% of alcohols are widely used, and these are also used for cleaning of the thermometers. Isopropyl alcohol. Alcohols as 60 to 70% used as for prevention of the bacteria present in the instruments and as used as the antiseptic also. In that ethyl alcohol and isopropyl alcohol are used. And the next chemical agent is aldehydes. Aldehydes example formaldehyde and glutaraldehyde. Formaldehyde and glutaraldehyde. The formaldehyde used for killing of the bacterial culture. బ్యాక్టీరియా కల్చర్స్ని చంపివేయడానికి ఫార్మాల్డిహైడ్ అనేది కామన్గా యూజ్ చేసేది ఫార్మలిన్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఈ కెమికల్ ఏజెంట్స్ అనేవి బ్యాక్టీరిసైడల్, ఫంగిసైడల్, వైరిసైడల్ అండ్ స్పోరిసైడల్గా యాక్ట్ చేస్తాయి. ఒక్కొక్క ఏజెంట్ ఒక్కొక్కలాగా యాక్ట్ చేస్తుంది. బ్యాక్టీరిసైడల్ ఏజెంట్స్ అంటే బ్యాక్టీరియాలను చంపివేస్తాయి. వైరిసైడల్ అంటే వైరస్లను చంపివేసేవి. ఫంగిసైడల్ అంటే ఫంగస్ని కిల్ చేసేవి. స్పోరిసైడల్ అంటే స్పోర్స్ని రిమూవ్ చేసే ఏజెంట్స్ అన్నట్టు. ఈ విధంగా ఈ కెమికల్ ఏజెంట్స్ అనేవి యాక్ట్ చేస్తూ ఉంటాయి. Aldehydes, formaldehyde and glutaraldehyde. The formaldehyde used for killing of the bacterial culture, commonly used as formalin,
And next, glutaraldehyde. This glutaraldehyde used to sterilization of endoscopes, bronchoscopes. These are used for sterilization of the endoscope and బ్రాంకోస్కోప్స్. అంటే మనకు హాస్పిటల్ ఉపయోగించే పరికరాలను క్లీన్ చేయడానికి ఈ గ్లూటరాల్డిహైడ్స్ అనేవి యాక్ట్ చేసి ఎఫెక్టివ్గా ఉంటాయి. నెక్స్ట్ ఫీనాల్స్. ఈ ఫీనాల్ అండ్ ఫీనాలిక్ కాంపౌండ్స్ ఇవన్నీ మనకి ఫ్లోర్ని క్లీన్ చేయడానికి ఉపయోగిస్తుంటాం హౌస్ హోల్డ్ పర్పస్లో కానీ హాస్పిటల్ ఎన్విరాన్మెంట్లో కానీ. ఫర్ ఎగ్జాంపుల్ క్రిసాల్స్, లైజాల్ అండ్ క్లోరోహెక్సిడిన్. ఇవి కూడా ఎక్కడ ఉంటాయి? క్లోరోహెక్సిడిన్ అవన్నీ సావ్లాన్లో, డెటాల్లో మనం యూజ్ చేస్తాంగా డిస్ఇన్ఫెక్టెంట్స్, యాంటీసెప్టిక్ సొల్యూషన్స్గా. ఈ డెటాల్, సావ్లాన్స్లో ఈ కాంపౌండ్స్ అనేవి ఫినాలిక్ కాంపౌండ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ద క్లీనింగ్ ఆఫ్ ద ఫ్లోర్ క్లీనింగ్ కోసం ఉపయోగిస్తుంటారు. ఏంటివి అవి? ఫినాల్స్ అండ్ ఫినాలిక్ కాంపౌండ్స్. ఎగ్జాంపుల్ క్రిసాల్, లైజాల్, chlorohexidine. These are present in Savlon and Dettol. They are used for cleaning floors and also used as antiseptic and disinfectants. యాంటీసెప్టిక్ అండ్ డిస్ఇన్ఫెక్టెంట్. ఎప్పుడైనా దెబ్బతగిలింటే మనం డెటాల్తో క్లీన్ చేస్తూ ఉంటాం కదా. ఎందుకంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా ఉండడం కోసం, అక్కడ ఉన్న బ్యాక్టీరియా చనిపోవడం కోసం యూజ్ చేస్తారు. ది యూజ్డ్ యాజ్ యాంటీసెప్టిక్ అండ్ disinfectant. Disinfectant means infections, removal of the infectious organisms. Disinfectant అంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా ఉండడం కోసం ఉపయోగిస్తారు. యాంటీసెప్టిక్స్. యాంటీ మీన్స్ అగెనెస్ట్, అగెనెస్ట్ ద సెప్టిక్ అంటే సెప్సిస్ కాకుండా ఉండడం కోసం యూజ్ చేసేవి. అండ్ ద ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద ఫినాలిక్ కాంపౌండ్ ఈస్ కార్బాలిక్ యాసిడ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యాంటీసెప్టిక్ ఏజెంట్ యూజ్డ్ బై ద జోసెఫ్ లిస్టర్, యూజ్డ్ ఇన్ ద యాంటీసెప్టిక్ సర్జరీ. కార్బాలిక్ ఆమ్లం అనేది పూర్వకాలంలో ఉపయోగించారు. ఇప్పుడు సర్జరీస్ చేస్తున్నప్పుడు ఆ సర్జికల్ వూండ్స్ అనేవి ప్రివెంట్ చేయడానికి, అంటే చికిత్స ద్వారా అయిన గాయాలను మానడానికి ఉపయోగిస్తూ ఉండేవారు కార్బాలిక్ యాసిడ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫినాలిక్ కాంపౌండ్. Phenols are Cresol, Lysol, chlorohexidins. These compounds are present in Dettol, Savlon, and these are used as disinfectant and antiseptics for cleaning of the floors. Next, halogens. The halogens are chlorine and iodine. Halogens are chlorine and iodine. The chlorine are used in water supplies and swimming pools. These are chlorine in the form of బ్లీచింగ్ పౌడర్ అండ్ సోడియం హైపోక్లోరైడ్. ఈ క్లోరిన్ అనేది ఏంటిది? మున్సిపల్ వాటర్ సప్లైస్లో. అంటే క్లోరిన్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది బ్యాక్టీరియాని నాశనం చేయడానికి. ఇవి స్విమ్మింగ్ పూల్స్లో, అంటే బ్లీచింగ్ పౌడర్ యూజ్ చేస్తుంటాంగా క్రౌడీగా ఉన్న ప్లేస్లో, డ్రైనేజెస్ దగ్గర, స్విమ్మింగ్ పూల్స్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకు అంటే దీస్ ఆర్ ద బ్యాక్టీరిసైడల్ ఏజెంట్స్, బ్యాక్టీరియాలను చంపివేస్తుంది. మరి క్లోరిన్ ఏ ఫామ్లో యూజ్ చేస్తాము అంటే బ్లీచింగ్ పౌడర్ అండ్ హైపోక్లోరైడ్. దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ వాటర్ సప్లైస్ అండ్ స్విమ్మింగ్ పూల్స్. And next, iodine. Iodine used as the skin disinfectant. Tincture of iodine, iodoforms అనేవి యూజ్ చేస్తుంటాం ఎప్పుడు గాయాలను క్లీన్ చేయడానికి, దెబ్బ తగిలినప్పుడు వేస్తుంటాం కదా. ఎగ్జాంపుల్ బెటాడిన్. Iodine used as skin disinfectant. Example betadine. Halogens are chlorine and iodine. Chlorine used in water supplies and swimming pools. అంటే వాటర్లో ఉన్న బ్యాక్టీరియాస్ని, స్పోర్స్ని, వాటన్నిటిని చంపివేయడానికి క్లోరిన్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. క్లోరిన్ మరి ఏ విధంగా, ఏ ఫామ్లో యూజ్ చేస్తామంటే బ్లీచింగ్ పౌడర్ అండ్ సోడియం హైపోక్లోరైడ్. మరి అయోడిన్ దేనికోసం అంటే అయోడిన్, టింక్చర్ ఆఫ్ అయోడిన్ ఆర్ అయోడోఫామ్ ఆర్ బెటాడిన్ దేనికోసం యూజ్ చేస్తాం? స్కిన్ డిస్ఇన్ఫెక్టాంట్గా యూజ్ చేస్తాం, క్లీనింగ్ ఆఫ్ ద wounds. నెక్స్ట్ డైస్, వర్ణకాలు అంటాం. డైస్ అంటే ఏంటివి? వర్ణకాలు రెండు రకాలుగా ఉంటాయి. అనిలిన్ డైస్, అక్రిడిన్ డైస్. అనిలిన్ అండ్ అక్రిడిన్. ఎగ్జాంపుల్ క్రిస్టల్ వాయిలెట్, బ్రిలియంట్ గ్రీన్, మాలకైట్ గ్రీన్. డైస్ అంటే ఏంటివి? వర్ణకాలు, కలరింగ్ ఏజెంట్స్. క్రిస్టల్ వాయిలెట్, బ్రిలియంట్ గ్రీన్, మాలకైట్ గ్రీన్. అక్రిడిన్ డైస్, అక్రిఫ్లావిన్, ప్రోఫ్లావిన్, యూఫ్లావిన్. Acriflavin, proflavin and euflavin. These are used as antiseptics and specifically for prevention of the gram positive and negative bacteria. దాన్ని గ్రోత్ చేయడం కోసం అంటే సెపరేట్గా చేయడానికి కూడా యూజ్ చేస్తుంటారు. అంటే స్పెసిఫిక్గా పాజిటివ్ నెగటివ్ బ్యాక్టీరియాస్ని ప్రివెంట్ చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. క్రిస్టల్ వాయిలెట్, బ్రిలియంట్ గ్రీన్, మాలకైట్ గ్రీన్స్. దీస్ డైస్ ఆర్ aniline dyes.
Acreflavin, proflavin, euflavin are the acridine dyes. These are used as the antiseptics also. And next agent is gases. The formaldehyde in the form of gas, formaldehyde, and ethylene oxide, beta propiolactone. Formaldehyde, ethylene oxide, beta propiolactone, BPL. These are used in operation theater sterilization and the surgical instrument sterilization కోసం యూజ్ చేస్తూ ఉంటారు. These are the different chemical agents used in household and hospital environment for cleaning of the floors and cleaning of surgical instruments and హాస్పిటల్లో ఉపయోగించే పరికరాలు అన్నిటినీ కూడా, అంటే అన్ని వేడి చేయడానికి అనువుగా ఉండవు, అలాంటి వాటిని ఇలాంటి రసాయనాలను ఉపయోగించి క్లీన్ చేస్తూ ఉంటారు. అవి ఈ కెమికల్ మెథడ్ ఆఫ్ స్టెరిలైజేషన్. అంటే మనము స్కిన్ క్లీన్ చేయడానికి, వూండ్స్ దెబ్బలైనప్పుడు, నెక్స్ట్ గాయాలైనప్పుడు, దెబ్బ తగిలినప్పుడు క్లీన్ చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉంటాం ఈ రసాయనాలు. వీటి వల్ల ఏమవుతుంది, ఇన్ఫెక్షన్లు అనేవి, హాస్పిటల్లో నిండా ఇన్ఫెక్షన్లు అనేవి స్ప్రెడ్ కాకుండా నివారిస్తున్నది. నెక్స్ట్ మనకి దెబ్బ తగిలినప్పుడు అవి సెప్టిక్ కాకుండా నివారించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇది కెమికల్ మెథడ్ ఆఫ్ స్టెరిలైజేషన్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్టెరిలైజేషన్ మెథడ్. The variety of chemical agents are used as the antiseptic and disinfectant. మనం కామన్గా యూజ్ చేసేవే డెటాల్ కానీ, సావ్లాన్ కానీ, సోప్స్, డిటర్జెంట్స్, నెక్స్ట్ ఫినాల్స్ అంటాంగా, అవన్నీ కూడా మనం కామన్గా రొటీన్గా యూజ్ చేసే కెమికల్స్. ఎందుకు యూజ్ చేస్తామంటే జెర్మ్స్ని రిమూవ్ చేయడానికి, జెర్మిసైడల్ ఏజెంట్స్గా యాక్ట్ చేస్తాయి. బ్యాక్టీరిసైడల్, వైరిసైడల్, ఫంగిసైడల్ అండ్ ఆల్సో స్పోరిసైడల్గా కూడా యాక్ట్ చేస్తూ ఉంటాయి. ఆ విధంగా అవి ఏం చేస్తుంటాయి, అక్కడ ఉన్న ఆ ఏరియాని మొత్తం బ్యాక్టీరియల్ ఫ్రీగా చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్స్ ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్, ఫీనాల్స్, హాలోజన్స్, డైస్ అండ్ గ్యాసెస్. Alcohols, ethyl alcohol, isopropyl alcohol in the percentage of 60 to 70%. These are used as the antiseptic and the effective on the bacterial proteins. And next, aldehydes, formaldehyde and glutaraldehyde. These are used for the sterilization of endoscopes and bronchoscopes. Next, phenols, example cresol, lysol, chlorohexidine. These are used for the cleaning of the floors and also used as antiseptic and disinfectants. One of the oldest agent is carbolic acid, used in antiseptic surgery by Joseph Lister. And the halogens, chlorine and iodine. The chlorine used in water supplies, municipal water supplies for removing the harmful bacteria, and used in swimming pools also. This chlorine in the form of bleaching powder and sodium hypochlorite. Iodine used as skin disinfectant for cleaning the wounds. Example betadine. And dyes, aniline dyes and acridine dyes. Crystal violet, brilliant green, malachite green. And the acridine dyes are acreflavin, proflavin and euflavin. And the gaseous agents are formaldehyde, ethylene oxide and beta propiolactone. These are used in operation theaters for cleaning and cleaning up the surgical instruments also. This is about the chemical method of sterilization. ఇది మీకు 6 marks question అనేది వస్తుంది. ఓకే.